చెల్లిద్దామండి. మరి ముందున్నటువంటి మన సమయంలో దేవుని వాక్యం నుండి కొన్ని వచనాలు మనం చదువుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. దయచేసి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. దేవుడు తన మాటలను ఆశ్రయించుగాక. ఇక్కడ గమనించినట్టయితే ప్రియులారా, ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ యెషయా ద్వారా అంటాడు, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని అనుకొనుచున్నది. దేవుడు యెషయా ద్వారా ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నన్ను మర్చిపోయినాడు, దేవుడు నన్ను విడిచిపెట్టినాడు అని ఇక్కడ గమనించినట్టయితే సియోను అంటే ఇశ్రాయేలు జనాంగము దేవుని గురించి మాట్లాడుతూ ఉంది. మనం చరిత్రలో గమనించినట్టయితే ఎప్పుడే కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మర్చిపోయినట్టుగా లేదు, చరిత్రలో లేదండి. ప్రతి సందర్భంలో, ప్రతి యుద్ధములో, ప్రతి కష్టంలో, నష్టములో, ప్రతి మొర ప్రార్థన విషయంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు తోడుగా ఉండి వారిని జయప్రదంగా నడిపించినాడు. అది మనకు తెలిసిన చరిత్ర. కానీ కొన్ని సందర్భాలలో ఆ ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి విరోధంగా సణిగినట్టు, గొనిగినట్టు మనం చూస్తూ ఉంటాం. అవునండి, గమనించినట్టయితే ఇశ్రాయేలు పక్షంగా దేవుడు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసినాడు. వాగ్దానాలపైన ఆశ్రయించి, వాగ్దానాలను విశ్వసించి మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించినాడు. ఇక్కడ మనం చూస్తుంటున్నాం కదా, అదే మాట అంటున్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచునా. చూడండి, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, తల్లి తన బిడ్డను మరచునా, చంటి బిడ్డను మరచునా, పాలిచ్చు బిడ్డను మరచునా. ఒకవేళ మరచును కానీ నేను నిన్ను మరువనని ఇక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తున్నట్టుగా, వాళ్ళకి తెలియజేసినట్టుగా చూస్తున్నామండి. వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను, వాళ్ళైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. అవునండి, మనం గమనించినట్టయితే మనుషులము మర్చిపోతూ ఉంటాం, ఉపకారం పొంది మర్చిపోతూ ఉంటాం. కొంత సమయం గడిచిన తర్వాత, ఒకరినొకరు కలుసుకున్న తర్వాత, నిన్ను ఎక్కడో నేను చూసినట్టుందే, నేను ఎక్కడనో కలిసినట్టునే మర్చిపోతూ ఉంటాం. మనుషులం మర్చిపోతూ ఉంటామండి. కానీ దేవుడు మర్చిపోడు. ఆయన సాక్ష్యాధారాలు చూస్తూ, ఇదిగో నేను నిన్ను నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఆయన గ్యారంటీ ఇస్తున్నాడు. ఒకవేళ నీ తల్లి మర్చినా, నీ తండ్రి మర్చినా, నీ యొక్క బంధువులు మర్చినా నేను నిన్ను మరువను. ఇదిగో నేను నా చేతుల్లో నేను చెక్కుకున్నాను అంటాడండి. చెక్కుకున్నాడు. మనం గమనించినట్టయితే పాత చరిత్రను మనం గమనించినట్టయితే చెక్కుకుంటారండి. కొన్ని శాసనాలు ఒక బండ మీద, రాయి మీద చెక్కుతారు. అది ఎందుకంటే అవి శాశ్వతంగా ఉండాలా,
అది వర్షాకాలం కానీ, ఎండాకాలం కానీ, చలికాలం కానీ, దాంట్లో రాయబడిన అక్షరాలు తుడిచిపోకుండా ఎట్టుండాలి, అవి శాశ్వతంగా ఉండాలని చెక్కుతూ ఉంటారు. చెక్కి రాజులు ఏం చేస్తారంటే ఆయా స్థలాల్లో దాన్ని నాటుతూ ఉంటారు అన్నమాట, ఆ పలకలను. ఓ పలానా రాజు, పలానా చక్రవర్తి పలానా సమయంలో ఈ దేశాన్ని పరిపాలించినాడు, ఈ దేశంలో ఎటువంటి శాసనాలు ఉన్నాయని మనం చూస్తుంటాం పిల్లారా. ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలో అశోక చక్రవర్తి మన దేశాన్ని పరిపాలించినప్పుడు అటువంటి శాసనాలు రాసించి ఆయా స్థలాల్లో ఆయన నాటినాడండి. ఇక్కడ గమనించాలా, ఆ యొక్క శాసనాలలో యేసు ప్రభుని గురించినటువంటి చరిత్ర ఉందంటండి. అశోకుడు రాసినటువంటి శాసనాలలో యేసు ప్రభువు ఆయన అరమిక్ భాష మాట్లాడే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దేవుడుగా ఉన్నాడు అని అశోక స్తంభములో హెబ్రీ భాషలో రాయబడి ఉందంటండి. చూడండి, ఎందుకంటే ఈనాడు అవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఏదో బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత క్రైస్తవత్వము మన దేశానికి రాలేదండి. మనం గమనించినట్టే తోమానే మన దేశానికి వచ్చినప్పుడు మరి తోమానే యేసుక్రీస్తుని గురించినటువంటి పరిచయము మన దేశానికి చేసినాడండి. కాబట్టి అందుకే గమనించినట్టయితే అక్షరాలు చెక్కుకుంటున్నారు అట్టా. ఎందుకంటే మనం గమనించినట్టయితే ఇంకా కొంతమంది ఇక్కడ పేర్లు రాసుకుంటారండి, స్నేహితుల పేర్లని, భార్యాభర్తల పేర్లని, ఏమంటారు వాటిను టాటో, లేకపోతే తెలుగులో పచ్చబొడుచుకొని అంటారు కదా, పచ్చబొడుచు అంటారు, పచ్చబొట్టు. కొంతమంది ఇక్కడ పూసుకుంటారు పచ్చబొట్టు అని. అది పోదండి, వారు చనిపోయినా కూడా అట్లే ఉంటుంది అది. అంటే అటువంటి ప్రేమతో, అటువంటి కాపుదలతో నేను మిమ్మల్ని కాపాడుతున్నాడని ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. చూడము, నేను నా అరచేతుల మీదనే నేను చెక్కుకుని ఉన్నాను. ఎక్కడ చెక్కున్నాడు ఆయన? అరచేతుల్లో. అంటే గమనించినట్టయితే ఒకవేళ వేరే స్థలాల్లో అరచేతులు కాక వేరే స్థలాల్లో చెక్కుకుంటే ఒకవేళ కనపడదేమో. అంటే ప్రతి దినము నేను చూసుకుంటాను, ప్రతి దినం మనము మన అరచేతులు మనం చూసుకుంటాం. చేతులు కడుక్కునేటప్పుడు, పని చేసేటప్పుడు ఏం చేస్తాం? చూసుకున్నప్పుడు ఏముంటాయి అక్కడ? మనము ప్రేమించే వారి యొక్క పేర్లు ఉంటాయి అక్కడ. ఒకప్పుడు మనతో కలిసి ఉన్నవారి పేర్లు అక్కడ ఉంటాయి. అట్లా దేవుడు నేను మిమ్మల్ని గూర్చి నా అరచేతుల్లో చెక్కుకున్నానంటాడు. అంత మాత్రం కాకుండా గమనించినట్టయితే ఆయన మర్చిపోయే దేవుడు కాదండి. అదే 54వ అధ్యాయం చూడండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో ఇంకొక మాట అంటాడు 18వ వచనంలో. క్షమించండి, అది కాదు, అది కాకుండా అది కాదు 41:10 చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు గురించి ఒక మాట మాట్లాడతాడు. ఇక్కడ గమనించినట్టయితే నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటేననియు నేను నీతో చెప్పినవన్నీ నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఇంకొక మాట ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటున్నాను అంటున్నాడండి. దక్షిణ హస్తముతో ఆదుకొనటము. ఎందుకంటే ఎవరిని ఆదుకుంటామండి? బలంగా ఉన్న వారిని,
ఆరోగ్యంగా ఉన్న వారిని ఎవరు ఆదుకోవాల్సిన అవసరం లేదు. ఎవరిని ఆదుకుంటాం? కష్టాల్లో ఉన్న వాళ్ళని, బలహీనులుగా ఉన్న వారిని, సహాయం కావాల్సిన వారిని, నడవలేని వారిని, ఇటువంటి ప్రజలను ఏం చేస్తాం? మనము ఆదుకుంటాం. అవునండి, వారితో కలిసి నడుస్తూ ఉంటాం, వారికి ధైర్యం చెప్తూ ఉంటాం. అదే మాట ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్నాడు. నీవు నా దాసుడు అని నేను ఉపేక్షింపలేదు. నువ్వు దాసుడులే, ఇశ్రాయేలు ప్రజలులే అని నేను ఉపేక్షించలేదు. నీ గురించి నేను నిర్లక్ష్యం చేయలేదు ఎప్పుడే కానీ అంటూ ఇక్కడ ఒక మాట అంటాడు, భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను. భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను. చూడండి, శ్రమలలో నేను అతనికి తోడుగా ఉండి అతను నడిపించేదని అంటాడు. 91 దావీదు కీర్తనలో మనం చదివినట్టయితే దేవుడు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ శ్రమలలో నేను నీకు తోడుగా ఉండి నడిపించేదను. మనం ఏం చేస్తామంటే శ్రమలు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ శ్రమ నుండి తప్పించితే చాలా బాగుంటాం. కానీ ఆయన దేవుడు శ్రమలలో తోడుగా ఉంటాడు, ధైర్యం ఇచ్చేవాడిగా ఉంటాడు, బలాన్ని ఇచ్చేవాడిగా ఉంటాడు, ప్రోత్సహించేవాడిగా ఉంటాడు, తోడుగా ఉంటాడండి. అవునా కదా? ఎవరైనా కష్ట సమయంలో తోడుగా ఉండి ఆదరంగా మాట్లాడితే మనకెంతో ధైర్యంగా ఉంటుంది. ఏమైనా అనారోగ్య స్థితి ఉన్నప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఏం పర్వాలేదండి, భయపడగాకండి, ఏం కాదు నీకు, నాకు కూడా ఈ విధంగా జరిగింది, నాకు కూడా ఈ చెవి నొప్పి వచ్చింది, నేను కూడా భరించినాను, ఏం కాదు కొద్దిగా ఒక టాబ్లెట్ వేసుకో, ఒక ఇంజెక్షన్ వేసుకో, ఏం కాదు, ధైర్యపరుస్తూ ఉంటాం. చిన్నపిల్లలు ఏం చేస్తారు? భయపడుతూ ఉంటారు. డాక్టర్ దగ్గర పోదామంటే భయం, వాళ్ళకు ఇంజక్షన్ వేస్తాడేమో అని భయం. మనం ఏం చేస్తాం? వాళ్ళను మనము ధైర్యపరుస్తూ ఉంటాం. భయపడగాకు, నేనున్నాను కదా, నన్ను పట్టుకో. అవునండి, ఇక్కడే దేవుడు అదే మాట అంటున్నాడు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను దేవుడనై ఉన్నాను, నేను నీ దేవుడనై ఉన్నాను. చూడండి, అంత గొప్ప మాట ఉన్నది. ఎవరు నేను అనుకుంటున్నావు? నన్ను స్నేహితుడు కాదు, నేను నీ స్నేహితుడిని కాదు, నీ బంధువుని కాదు, నీ తల్లిని కాదు, నీ తండ్రిని కాదు, నీ దేవుడను నేను. నువ్వంటే నాకెంతో శ్రద్ధ, నువ్వంటే నాకెంతో ప్రేమ, నేను నీ దేవుడను, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకేం కాదు. అవునండి, అటువంటి మాటతో దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు అండి. అంత మాత్రం కాకుండా దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును. దిగులు పడకు, చింతపడకు, నేను నిన్ను మరుతును. అవునండి, ఇటువంటి సమస్యలలో కష్టాలు వచ్చినప్పుడు ఈ దిగుళ్ళు చింతలన్నీ మామూలుగా వస్తూ ఉంటాయి. కానీ ఆ సందర్భములలో దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంటాయి, ధైర్యాన్ని ఇస్తూ ఉంటాయి. మనం ఓడిపోకుండా, సోలిపోకుండా, అవును పిల్లరా, దేవుని మాటలు ఉంటాయి. కాబట్టి దేవుడు అటువంటి మాటలతో మనల్ని బలపరిచేవాడుగా ఉంటున్నాడు పిల్లరా. కొంతమంది గమనిస్తాం కదా, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని జీవితాల్లో వాళ్ళు ఫెయిల్ అయిపోయినప్పుడు, వాళ్ళు అనుకున్నది జరగనప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే నిరుత్సాహపడిపోతూ ఉంటారు. ఇంకా నేను బ్రతికి ఏమి సాధించేదేముంది, నేను ఎందుకు బ్రతకాలా? అవునండి, అటువంటి సమస్యలు కొన్ని వస్తూ ఉంటాయి కుటుంబాలలో. కానీ అటువంటి సందర్భాలలో మరి దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరుస్తుంది, దేవుని యొక్క మాటలు మనకు ధైర్యం ఇస్తుంది. అదే మాట అక్కడ అంటున్నాడు, ఇక నేను నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. నీతి అనే నా దక్షిణ హస్తము, నీతి మంచి కార్యాలు చేసే నా దక్షిణ హస్తము అంటున్నాడు. అంత మాత్రం కాకుండా గమనించినట్టయితే నీకు సహాయం చేయవాడు నేనే. మరొకసారి అంటాడు, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. నీకున్న సమస్య నుంచి నేను తప్పిస్తాను, నడిపిస్తాను, నీకు తోడుగా ఉంటాను, నీకు జయాన్ని ఇస్తానంటాడండి. ఈ మాట చాలా గొప్పది. 91 దావీదు కీర్తనలు గమనించినట్టయితే శ్రమలోనైనా అతనికి తోడుగా ఉండి అతన్ని నడిపించి అతన్ని విడిపించదను. అవునండి, విడిపించదను.
శ్రమలు వచ్చినప్పుడు ఇటువంటి వాక్యాలతో మనము హెచ్చరింపబడతామని దేవుని వాక్యం ద్వారా మనము హెచ్చరింపబడుతున్నాం పిల్లారా. అంత మాత్రం కాకుండా మనం గమనించినట్టయితే, ఇక్కడ చూసినట్టయితే, మనం పేతురు విషయంలో ఆలోచన చేసినట్టయితే మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనంలో పేతురు నీళ్లపైన నడిచినటువంటి ప్రసంగాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 31వ వచనంలో, చూడండి సందేహము. మనకు ఆలోచించినట్టయితే పేతురు ధైర్యంగా అన్నాడు, ప్రభా నేను కూడా నడుస్తాను నీటిపైన అన్నాడు. అవునండి, నడిచినాడు. ఇక్కడ గమనించినట్టయితే మళ్ళీ పేతురు మునిగిపోతున్నప్పుడు పేతురు యేసు ప్రభు యొక్క చేయి పట్టుకున్నాడా, లేక యేసు ప్రభు పేతురు చేయి పట్టుకున్నాడా? యేసు ప్రభు చేయి చాచి పేతురుని పట్టుకున్నాడు. గమనించాలా, ఒకవేళ పేతురు మునిగిపోతూ పట్టుకుంటే భయంతో చెయ్యి విడిచి కింద మునిగిపోయేవాడేమో. అది యేసు ప్రభు తెలుసండి. అందుకేం చేశానంటే భయపడకుండా ఈయనే మొదట చెయ్యి దాక్కున్నాడండి. అంటే మనం గమనించినట్టయితే మనకు కష్టాలు, నష్టాలు, ఇరుకులు, సమస్యలు రాకముందు అది ప్రభువుకు తెలుసు. తన యందు విశ్వాసం వచ్చిన వారు ఎటువంటి వారు ఏ విధంగా ఉంటారని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన సిద్ధంగా ఉంటాడు. మనకంటే ముందు ఆయనే ఉంటాడు. అందుకే యేసు చేయి చాచి పేతురును పట్టుకున్నాడండి. ఇది చాలా గొప్ప ఆశీర్వాదం అండి. ఇక్కడ గమనించినట్టయితే 31వ వచనంలో చదవండి. అవునండి, వెంటనే. ఎప్పుడది? వెంటనే అంట. చూడండి, అంటే యేసు ప్రభు ఇన్ యాక్షన్. ఇంకా పేతురుకి ఏంటంటే కేకలేస్తూ ఉన్నాడు, ప్రభా నేను మునిగిపోతున్నాను, నేను చనిపోబోతున్నాను అని కేకలేస్తున్నాడు. వెంటనే యేసు ప్రభు చేయి చాచి వెంటనే. అవునండి, అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. అటువంటి దేవుణ్ణి ఇశ్రాయేల్ ప్రజలు కలిగి ఉన్నారు. అవును పిల్లారా. అంత మాత్రం కాకుండా మనం గమనించినట్టయితే చూడండి, మొదటి సామ్యుయేలు గ్రంథంలో అది మాటను చూస్తాం. మొదటి సామ్యుయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో, చాలండి, చేతుల విషయంలో ఆయన శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన తన ప్రజల భక్తుల పాదములు తొట్టిల్లకుండా. అవును పిల్లరా, చాలా మంచి ఆలోచన ఇది. మనం నడుస్తూ ఉంటాం, బాగానే నడుస్తుంటాం అనుకుంటాం, దారి సాఫీగా ఉందనుకుంటాం, రోడ్డు మీద ఏం లేదనుకుంటాం, ఎక్కడ ఏ విధంగా తొట్టి పడతాం మనకు తెలియదు. యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కదండి. ఎవరైనా అనుకుంటారా? ఎవరు అనుకోరు నాకు యాక్సిడెంట్ అవుతుంది అని, నాకు కాలు జారుతుంది అని మనం అనుకాం. కానీ కాపాడేవాడు ఆ దేవుడు తొట్టుపడకుండా. అవునండి, మన జీవితాల్లో కూడా కుటుంబ విషయంలో కానీ, పర్సనల్ విషయంలో కానీ, మరి ఉద్యోగం విషయంలో కానీ తొట్టుపడే అవకాశాలు ఎన్నో ఉంటాయి. కానీ ఆ తొట్టుపడకుండా, ఇబ్బంది పడకుండా, మోసపోకుండా కాపాడేవాడని మనం సమయాల గ్రంథంలో చూస్తున్నాం ప్రియులారా. చాలా ఆశీర్వాదకరమైన మాటలు ఇవి. అంత మాత్రం కాకుండా గమనించినట్టయితే మన ప్రతి అవసరాన్ని ఎరిగిన దేవుడు ఆయనే. మనం నడిపించే దేవుడు ఆయనే, మనల్ని కాపాడే దేవుడు ఆయనే, మనల్ని రక్షించే దేవుడు ఆయనే. అంత మాత్రం కాకుండా ఆదికాండం 2వ అధ్యాయంలో గమనించినట్టయితే, ఆదికాండం 2వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట చదువుకుందామండి. మన అవసరాలు తీర్చే దేవుడు.
ఇక్కడ గమనిద్దామండి, చాలండి. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, దేవుడైన యెహోవా తాను ఆదామును నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము దగ్గరకు తీసుకొని వచ్చెను. ఇక్కడ ఆదాము సృష్టింపబడిన తర్వాత ఆదాముకు కావలసినటువంటి అవసరాలు, ఆదాముకు ఏమేమి కావాలా? ఉండని ఇండ్లు కావాలా, ఆహారం కావాలా? వాటన్నిటి విషయంలో ఆదాము కష్టపడలేదండి, ఆదాము ఆలోచించలేదు, ఆదాము చింతపడలేదు. దేవునికి తెలుసు, దేవుడు ఆదామును సృష్టించింది కాబట్టి ఆదాము యొక్క కొరతలేమిటో తెలుసు. ఇక్కడ గమనించినట్టయితే 21వ వచనంలో, దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించుతుండగా అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటుని మాంసముతో పూడ్చివేశాను. ఇక్కడ గమనించినట్టయితే ఆదాము ఒంటరిగా ఉండుట దేవునికి ఇష్టం కాలే. ఆదాము అడగలే, నాకు సాటి అయిన సహాయం కావాలా? అడిగిందా? ప్రార్థన చేసిందా? అడిగిందా? అడగలేదండి. మరి ఏదన్నా ఒక జంతువును సాటిగా సాహసంగా పెట్టుకున్నాడా? ఒక ప్రాణి పక్షి సాహసంగా ఉన్నాడా? లేదు, ఊరికనే ఉన్నాడు ఆదాము. కానీ దేవునికి తెలుసు ఆదాముకి ఏం అవసరమని, ఆదాముకి ఏమి కొరతనా అని దేవునికి తెలుసు. అవునండి పిల్లరా, మన జీవితంలో కూడా మనం అడగక మునిపే అది ఆయనకు తెలుసు అని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. మనం దేవుని అడగక మునిపే, మనకు అవసరాలు రాక మునిపే, అవునండి, అది దేవునికి తెలుసు. మనం గమనించినట్టయితే యోబు తన జీవితంలో మరి రాజు అవుతానని ఎప్పుడు అనుకోలేదు కూడా. దేవా నన్ను రాజు చేయి, నన్ను మంత్రి చేయి, నన్ను ఫరోను చేయి అడిగిండు ఎప్పుడైనా? అడగలే. దేవుడు నడిపించిన మార్గంలో నడుచుకుంటూ వెళ్ళినాడండి. అది కష్టం కానీ, ఇబ్బంది కానీ, దుఃఖం కానీ, చెరసాల కానీ, ఏదైనా కానీ నడుచుకుంటూ వెళ్ళినాడు. అవునండి, ఇవన్నీ నడిచిన దారిలో చివరికి గమనించినట్టయితే సింహాసనం దక్కింది యోసేపు జీవితంలో. నడిచిన మార్గంలో ఎన్నో కష్టాలు వచ్చినా కూడా దేవుని పైన విసుక్కలేదు, భయపడలేదు, వెనుకంజ వేయలేదు. జీవితంలో నడిపిస్తూ ఉంటే నడిచినాడు. ఎవరి మీద? దేవునిమైన విశ్వాసం వచ్చినాడు, నమ్మకం వచ్చినాడు, నడిపించినాడు. చివరికి సింహాసనం దక్కింది. ప్రియులారా, ఎంత గొప్ప ధన్యత! అందుకే గమనించినట్టయితే ఆయన మనల్ని నడిపించేవాడు, మన కొరతలు ఎరిగిన వాడు, మన అవసరాలు ఎరిగిన వాడు, ఆయన తీరుస్తాడండి. అవును, అంత మాత్రం కాకుండా మనం గమనించినట్టయితే చూడండి, అదే ఆదికాండం 3వ అధ్యాయంలో 17వ వచనంలో, 3వ అధ్యాయం 17వ వచనంలో, చాలండి. ఇక్కడ గమనించినట్టయితే ఒక మాట మనం ఆలోచిస్తాలా, తప్పు చేసింది ఆదాము అవ్వలు, శిక్షించింది దేవుడు. ఎవరిని శిక్షించుండు? భూమిని శిక్షిస్తున్నాడు. చూడండి, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఈ ఆదాము అవ్వలు ఈ భూమిని నమ్ముకొని భూమి మీద నమ్ముకొని వాళ్ళు బ్రతకకూడదు. వారు సృష్టి చేసిన వాళ్ళు కాబట్టి నా సాహసంలో ఉండాలని ఏం చేసినట్టే భూమిని దేవుడు శపించిండు. అది ముళ్ళ తప్పు పండాలని, పూచాలని. దేవుని ఉద్దేశం ఏంటంటే వారి యొక్క ఆలోచనలు, వారి తలంపులు భూమిపైన కాకుండా, శరీరం పైన కాకుండా నిత్య జీవితంపై వాళ్ళకు ఉండాలని భూమిని స్థిపించినాడు. పిల్లారా, అంత మాత్రం కాకుండా మనం గమనించినట్టయితే ఇంకొక మాట ఉంది ఇక్కడ. 21వ వచనంలో, చూడండి, అన్ని దేవుడే చేస్తున్నాడు వారికి. ఏం చేసిండు ఇక్కడ గమనించినట్టయితే 21వ వచనంలో,
చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. ఆదాము అవ్వలు పండు తిన్న తర్వాత, దేవుని అన్యోన్యత నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి వారి అవసరాలు వారు తీర్చుకోవటం లేదండి. వారిని దేవుడు చూసినాడండి. వీరికి ఇప్పుడు ఏం అవసరము? బట్టలు అవసరము. వీరికి బట్టలు అవసరము. ఎవడు ఆలోచన చేసింది? అది వాళ్ళే సొంతగా ఏదో ఆకులు అవి ఇవి కుట్టుకొని బట్టలు మాత్రం చేసుకోవచ్చు కదా. ఆ ఆలోచన కూడా వాళ్ళకి లేదు. కానీ దేవుడే, సాటి అయిన సహాయాన్ని దేవుడే అనుగ్రహించినాడు. అంత మాత్రం కాకుండా బట్టలు దేవుడు అనుగ్రహించినాడు. అవును పిల్లారా, మనం కూడా ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు, ప్రభా నన్ను రక్షింపమని మనం ఎవరమైనా ప్రార్థించినామని? రక్షణ కోసం మనం ప్రార్థించలే. ఎప్పుడు దేవుని వాక్యాన్ని విన్నామంతే. దేవునికి తెలుసు, నువ్వు ప్రార్థించకపోయినా కూడా దేవునికి తెలుసు మనకేం అవసరము. మనకు బట్టలు అవసరం. రక్షణ అనే బట్టలు మనకు అవసరం. పాప క్షమాపణ అనే బట్టలు మనకు అవసరం. అందుకే ఆయన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపినాడు. ఆయన మనం అడగపోలేదండి. ఇశ్రాయేలు అడగలేదు, మనం అడగలేదు. మీ కుమారుడిని పంపాయా, మా కోసం ఆయన ఆ శిలువలో మరణిస్తాడు, దాని ద్వారా మాకు రక్షణ కలుగుతుంది ప్రార్థించలేదు. దేవునికి తెలుసు పిల్లారా, ఆయనే ముందుగా వచ్చి వారికి బట్టలు తొలగించినట్టు మనం చూస్తున్నాం పిల్లారా. ఇది గొప్ప ఆశీర్వాదం ప్రియులారా. అంత మాత్రం కాకుండా మనం గమనించినట్టయితే దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమను చూస్తామండి. ఇక్కడ చూసినట్టయితే ఆదికాండం 4వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట చదువుతామండి. ఆదికాండం 4వ అధ్యాయం 15వ వచనంలో, ఇక్కడ చూడేసిన పిల్లరా ఏమవుతుందంటే, కయ్యూను తప్పు చేసినాడు, పాపం చేసినాడు, తన తమ్ముడిని చంపేసినాడు. ఇప్పుడు కయ్యూను చంపాలా, అంతే కదా, తప్పు చేసినాడు చంపాలా. కానీ దేవుడు కయ్యూనుకు ఏం చేస్తున్నాడంటే అవకాశం ఇస్తున్నాడు. వాడు వెంటనే చనిపోతే, ఒకవేళ మారమనసు లేకుండా పశ్చాత్తాపం లేకుండా చనిపోతే ఏం ప్రయోజనమని వాణ్ణి ఎవరు చంపకూడదు. ఎవరిని? కయ్యూను ఎవరు చంపకుండా ఒక గుర్తు వేసినాడు. ఒకవేళ ఎవరైనా కయ్యూను చంపితే ఏమవుతుంది? 7 అంతల శ్రమ చంపినోనికి వస్తుంది. చూడండి, ఇంకోసారి చెప్పుకుంటే కన్నా కయ్యూను చనిపోవాలా, కానీ వెంటనే చనిపోతే ఏం ప్రయోజనము అని దేవుడు కాలావకాశం ఇచ్చిండోనికి. అవునండి, మన జీవితంలో అనేక మంది జీవితాల్లో మనం దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాం. ఇంకోసారి చూసుకుందాంలే, దేవుడు మనకు కాలావకాశం ఇస్తూ ఉంటాడు. ఆ కాలావకాశాన్ని కయ్యూనుకు దేవుడు అనుగ్రహించినాడు. ఎవరు చంపకూడదు. అవునండి, అంటే గమనించినట్టయితే కయ్యూను శిక్షకు గురి అయినా కూడా దేవుడు ఏం చేస్తుంటే ప్రేమ గల దేవుడు కాబట్టి అవకాశం ఇస్తున్నాడు. మనకు కూడా అనేక అవకాశాలు ఉన్నాయి, దేవుడు ఇచ్చినాడు. అటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోవాలా, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలా. అందుకే ఇక్కడ గమనించినట్టయితే కయ్యూనుకు దేవుని ప్రేమ దొరికిందండి. మనకు కూడా అంతే. అవకాశాలు మనం దుర్వినియోగపరచుకోకూడదని. అంత మాత్రం కాకుండా మనం గమనించినట్టయితే ఇక చూడండి, ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క ప్రేమ మనకు అది శాశ్వతంగా ఉండేదని మన దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో మనం చదివినట్టయితే, 2వ అధ్యాయము 6వ వచనము, చూడండి, మనిషి ఎంతటి వాడు, 2వ అధ్యాయము 6వ వచనంలో ఒకడు
నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు. అవునండి, మన అవసరాలు తీర్చే దేవుడు ఆయన, మన కొరతలు తీర్చే దేవుడు ఆయన మనల్ని జ్ఞాపకంలో పెట్టుకున్నాడు. అందుకే భక్తుడు అంటాడు ఇక్కడ, మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు. మనుష్యుడు ఏ పాటి వాడండి? మనుష్యుని కంటే విలువైన వస్తువులు వెండి బంగారు ఇక్కడ కంటే మనుష్యుని యొక్క ప్రాణానికి విలువనే లేదు ఈ కాలంలో. డబ్బు కోసము, వెండి కోసము, బంగారు కోసము మనుషులు చంపుతూ ఉన్నారండి. అంటే మనిషి ప్రాణానికి ఏం లేదు, విలువ లేదు. వాని దగ్గర ఉన్నటువంటి మనిషి దగ్గర ఉన్న వెండికే విలువ, మనిషి దగ్గర ఉన్న బంగారుకే విలువ, మనిషి దగ్గర ఉన్న డబ్బులకే విలువ. మనిషికి విలువ లేదు. ఎవరు చంపుతున్నారండి? సొంత భార్య చంపుతా ఉంది భర్తను డబ్బు కోసము, ఆస్తి కోసం. సొంత తమ్ముడే అన్నాన్ని చంపుతా ఉన్నాడు డబ్బు కోసం, ఆస్తి కోసం. వాడు ఏ పాటి వాడు? ఏం లెక్క లేదండి. మనిషి ఏ పాటి వాడు? ఎన్నిక లేనే లేదు. అవును పిల్లారా, అందుకే ఇక్కడ భక్తుడు అంటాడు, వాడు ఏ పాటి వాడు, వాడిని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు. ఇదే మాట మనం గమనించినట్టయితే యోబు కూడా అంటాడండి. యోబు జీవితంలో కూడా అదే మాట చూస్తుంటున్నాం. యోబు 7వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంది. చూడండి, మనుషుడు ఎవడు ఏ పాటి వాడు? మనకు గమనించినట్టయితే వాడు మనుష్యుడు ఏ పాటి వాడు, అతన్ని గణపరచనేలా, అతన్ని నీవు వయస్సు విలువ, అతని మీద నీవు మనస్సు నిలపనేలా. చూడండి, మనిషి ఏ పాటి వాడు? వాడిని ఎందుకు గమనిస్తున్నావు? వాని మీద నువ్వు మనసు ఎందుకు ఇస్తున్నావు? అవునండి పిల్లరా, దేవుడు ప్రేమమయుడు. తన స్వరూపంలో మనుష్యుని ఆయన సృష్టించుకున్నాడు కాబట్టి మనుషునికి అవసరమైనటువంటి వ్యవస్థలు దేవుడు కలుగజేసినట్టు మనం చూస్తున్నాం. చివరిగా మనం గమనించినట్టయితే పాపముల నుండి రక్షించుటకు, నరకం నుండి రక్షించుటకు ఆయన కుమారుడైన యేసుక్రీస్తునే ఆయన ఏర్పాటు చేసినాడండి. ఎంత ముందు ఆలోచన చూడండి. నేను సృష్టించినటువంటి మానవ జాతి అది నరకానికి పోకూడదు. వాళ్ళు రక్షింపబడాలా, వారి పాపాలు రక్షింపబడాలా, వారి మారుమనసు కలగాల, నీతిమంతులుగా తీర్చబడడానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపినట్టు పిల్లరా. అటువంటి ప్రేమ గల దేవుడు మనం కలిగి ఉంటున్నాం. అందుకే మనుష్యుడు ఏ పాటి వాడు. అవునండి పిల్లరా, మనలో ఏ విలువ లేదండి. అయినను దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన ఆలోచిస్తున్నాడు, చింతిస్తున్నాడు. వాడిని ఎన్నిక చేయుటకు, వాడిని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఎంతటి వాడు. అవునండి, ఏదో పనికిరాని వాడిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా అంటున్నది అక్కడ. కానీ మనం పనికి మాలిన వారమైనను, పాపిష్టులమైనను, దూరస్తులమైనను దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎవరు ఎక్కడున్నారా, ఎవరు ఏం చేస్తున్నారా, ఎక్కడ నడుస్తున్నారా? అవునండి పిల్లరా, వాని మీద కనుదృష్టి ఉంచి వాడిని నడిపిస్తూ ఉన్నాడు. ఇటువంటి ప్రేమ గల దేవుడు మనం చూస్తున్నాం పిల్లలు ఉదయకాలంలో. అందుకే భక్తుడు అంటాడు 17వ వచనంలో, మనుష్యుడు వాడు ఏ పాటి వాడు, అతన్ని నీవు గణపరచనేలా. వాడు ఏ పాటి వాడు? అవునండి, అయోగ్యులమైన మనము, ఏ యోగ్యత లేదు, అర్హత లేదు. అవును పిల్లరా, అటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంట. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మరి అంత మాత్రం కాకుండా దేవుని మనస్సు అతని మీద ఉందంట. అవునండి, మనం గమనించినట్లయితే సూర్యుని, చంద్రుణ్ణి, నక్షత్రాలను, గ్రహాలను మనం చూసినప్పుడు అబ్బా అంటాం. అవునా కదా? ఎంత విశేషంగా ఉంటుందండి, ఆశ్చర్యంగా ఉంటుంది సృష్టిని ఆలోచన చేస్తే. దేవదూతలను చూస్తే, ఆలోచిస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉంటాయి. వాటన్నిటికీ తక్కువైన వాడే మనుష్యుడు. ఆయనను కూడా దేవుడు వాణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తన మనస్సులో మనల్ని ఉంచుకుంటున్నాడు, తన అరచేతుల్లో మనల్ని చెక్కుకుంటున్నాడు. ఇదంతా దేవుని ప్రేమ పిల్లారా. కనుక మనము మన కష్ట సమయాల్లో, ఇబ్బందుల సమయంలో మాత్రం కూడా సమయాల్లో ప్రభుపై ఆధారపడి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం.
అందును బట్టి ఈ యొక్క ఉదయకాలంలో మనకు సహాయకుడుగా ఆయన మనకు ఉన్నాడు, మనకు రక్షకుడుగా ఉన్నారు, మనకు ఆయన కాపరిగా ఉన్నారు. తగిన సమయంలో ఆదుకొనదగిన సహాయకుడు అంటే ఆయన. చూడండి మరి 91 దావీదు కీర్తన, 91వ దావీదు కీర్తన 10, 11, 12 వచనాలు. చూడండి పిల్లరా, మనుష్యునికి దేవుడు వచ్చినటువంటి ఘనమైన భద్రత అది. ఆ భద్రత చాలా ఆశ్చర్యంగా ఉంది పిల్లారా. 10వ వచనం నుంచి మనం చదువుకున్నట్టయితే, నీకు ఏ అపాయం రాదు. చాలండి, నీకు ఏ అపాయం రాదు. ఇటీవల మనం చదువుతూ ఉంటాం కదా, పేపర్లలో న్యూస్లో చూస్తూ ఉంటాం, హాసన్ ప్రాంతంలో హార్ట్ అటాక్స్ ఎక్కువైపోయినాయంట. తెలుసు కదా మీకు. సుమారుగా 40-50 మంది ఒక 2 నెలల లోపల యవనస్తులు అందరూ 30-40 సంవత్సరాల లోపల వాళ్ళు హార్ట్ అటాక్ ద్వారా చనిపోయినారు. ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది? అందరిలో భయం వచ్చేసింది. హార్ట్ అటాక్ అని అందరూ మరి జయదేవ్ హాస్పిటల్లో 100 మంది క్యూ నిలబడుకున్నారంట. పోయి డాక్టరు నా హార్ట్ ఎట్టుంది చెక్ చేయండి. అందరికి భయం పుట్టించింది. అందరు ఎందుకు చిన్నోళ్ళు చనిపోతున్నారు కదా, యవనస్తులు చనిపోతున్నారు కదా హార్ట్ అటాక్ అని. ఇన్సూరెన్స్ ఎందుకంటే నమ్మకం లేదు, భయం వచ్చేసింది పిల్లారా. కానీ ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ చూసిన 10వ వచనంలో నీకు అపాయం ఏమీ రాదు అని డాక్టర్ చెప్పగలడా? చెప్పలేరండి. కానీ దేవుడు మాత్రము ఆ మాట చెప్పగలడు. ఇక్కడ గమనించినట్టయితే దావీదు కీర్తనలో 91:30 నీకు అపాయం ఏమి రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. అవునండి, దేవుడిచ్చే గొప్ప విలువ గల ఇన్సూరెన్స్ ఇది. మనం ఇన్సూరెన్స్ కంపెనీలను చూస్తుంటాం కదండి. ₹1 కోటి ఇన్సూరెన్స్ ఇస్తాము, మీరు మా ఇన్సూరెన్స్ కంపెనీలో మెంబర్స్ అయితే మీ భార్యకు హార్ట్ అటాక్ అయినా, మీ భర్తకు యాక్సిడెంట్లో చనిపోయినా మీకు డబ్బులు ఇస్తాం, మా మెంబర్లు కానీ మా ఇన్సూరెన్స్లు చెప్తూ ఉంటారు. కానీ లోకంలో ఉన్న అన్ని ఇన్సూరెన్స్ల కంటే గొప్ప ఇన్సూరెన్స్ ఏంటంటే దేవుని వాక్యమే. ఎటువంటి ఇన్సూరెన్స్ చూడండి ఇది. నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఏ కరోనా కానీ ఏది కానీ నీ గుడారంను సమీపించదు. మూడవదిగా గమనించినట్టయితే నీ మార్గములలో నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఇది గొప్ప వచనం అండి. నీ మార్గములలో నిన్ను కాపాడుటకు, నీవు నడిచే నీ ప్రయాణము, నీ అడుగుజాడలు భద్రంగా ఉండడానికి, వాటిని కాపాడుటకు దేవదూతలకు నేను ఆజ్ఞాపించెదను. అవునండి, అద్భుతం కదా. చూడండి, దేవుని యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉంటాయి. ఎంత గొప్ప భాగ్యం అండి. మన చుట్టూ తన దూతలను ఎస్కార్ట్గా పెడతా ఉంటాడు. అంటే రక్షకుడుగా, సెక్యూరిటీ గార్డుగా. మనం చూస్తుంటాం కదా, ప్రధానమంత్రి నడిచేటప్పుడు, ప్రెసిడెంట్ నడిచేటప్పుడు వారి ప్రక్కన ఎవరు ఉంటున్నారు? సెక్యూరిటీ గార్డ్స్. అవునా కదా. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? ఐఏఎస్ ఆఫీసర్స్. వాళ్ళు కాపుదల కాస్తూ ఉంటారు. అంత కాపుదల కాల్చిన కూడా కొన్ని సందర్భంలో ఏం చేస్తారు? చంపేస్తారండి. ప్రధాని కూడా చంపేస్తారు. ఇందిరాగాంధీ చంపేసినారు కదా. ఆమె చుట్టూ పోలీసు వాళ్ళు ఉన్నా కూడా, మిలిటరీ ఉన్నా కూడా ఇందిరాగాంధీ చంపేసినారండి. కానీ ఇక్కడ అంటున్నాను, ఆయన ఏమంటాడంటే తన దూతలకు ఆజ్ఞాపించును. ఆ దూతలు ఏం చేస్తారంట? నీ పాదములకు రాయి తగలకుండా. అవునండి, ఎంత సెక్యూరిటీ చూడండి. నీ పాదములకు రాయి తగలకుండా. ఇక్కడ గమనించినట్టయితే వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నిన్ను తమ చేతుల మీద వాళ్ళు ఎత్తి పట్టుకుంటారు, నిన్ను మోసుకొని వెళ్తారు.
నిన్ను ఎత్తుకొని పోతుంటారు. ఒక తల్లిగా ఒక తండ్రిగా ఏ విధంగా భద్రంగా ఎత్తుకొని పోతా ఆ విధంగా దూతలు ఎత్తుకొని పోతూ ఉంటారు పిల్లారా. ఇది దేవుడిచ్చే గొప్ప అష్యూరెన్స్. కాబట్టి గమనించినట్టయితే నువ్వు భయపడకుము, దిగులు పడకుము, నా అరచేతుల్లో నిన్ను నేను చెక్కుకున్నాను అంటున్నాడు. అందుకే భక్తుడు అంటున్నారా, భక్తుడు ఏమంటాడు, కీర్తనకారుడు ఏమంటాడు, తగిన సమయంలో ఆయన నమ్మదగిన, ఆపత్కాలంలో యెహోవా నమ్మదగిన సహాయకుడు. ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు. ఇన్ని అష్యూరెన్స్ మనకి ఇచ్చినారు, ఇన్ని వాగ్దానం మనకు ఉన్నాయి. మరి ఆయన మనము విశ్వసించడం అనేది మనకి ఎంతైనా ఆశీర్వాదంగా పిల్లారా. కానీ కాబట్టి ఈ ఉదయకాలంలో అటువంటి దేవుణ్ణి కలిగిన మనము దేవుని వాక్యం చదువుతాం కదా, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు, వారికంటే ధన్యులు మనమండి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడినటువంటి మనము ఎంతో ధన్యులం. కాబట్టి ఆ ధన్యతను బట్టి ప్రభువును మనం స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన మహిమార్థమై జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించునుగాక.